తగ్గినప్పుడు తగ్గించాలి అనేటువంటి డిమాండ్ అయితే పెరుగుతుంది కదా సార్. సో అందుకని ఆయన దానికి చెప్పాను వీళ్ళు కదా, ఇది కారణం చూపించొచ్చు. అక్కడ సర్చార్జీ సర్చార్జ్ కడుతున్నాం కాబట్టి అనేటువంటి కారణం చూపిస్తారు. రైట్ సార్. అయితే ఇక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి ఇంకొక మాట చెప్పారు సార్. మేము అమెరికాను నమ్మలేము అని అన్నారు. అంటే ట్రంప్ ఏమో ఇటు పీస్ ట్రీటీ జరిగింది అని ఆయన చెప్తే, మేము అమెరికాను మేము నమ్మలేము అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అని చెప్పారు. అంటే ఆయన గతంలో ఒబామా అణు ఒప్పందాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా ట్రంప్ రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంటారా? అలాంటప్పుడు మరి ఇరాన్కు కూడా నమ్మకం ఉండదు కదా సార్, ఈ లేటెస్ట్ ఎంఓయూ నిలబడుతుందా లేదా అనేది? అందుకని ఇప్పుడు విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ ప్రకటన చేసేదాకా కూడా అసలు నాకు ఈ ఒప్పందం కుదిరిందా లేదా అనుమానంగా ఉండేది. చూశాం కదా ఆ రోజు. అందుకని గతంలో ఒబామా చేసిన నిర్ణయంలో డబ్బులతో చేసిండు ఆయన. నేను ₹1 ఖర్చు లేకుండా దీన్ని ఒప్పందం చేసుకున్నానని మన ట్రంప్ నిన్న బాగా బీరాలు పలికాడు. నేను అదే అన్నా, దానికి వ్యతిరేకంగా నేను చెప్పిన, అయ్యా నువ్వు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యుద్ధం చేసినావు, ఇంతకన్నా మూల్యమని ఉంటుందా? అప్పుడన్నా కనీసం ఒబామా కావాలంటే ఇరాన్ సహాయం చేస్తా అని కొంత ఇరాన్ నిజంగా సహాయం చేసిండు, ఆయన డబ్బులతో ఖర్చు పెట్టిండు. కానీ నువ్వు అట్లా కాదు, అమెరికా ప్రజలను ద్రోహం చేసినావు, 10-11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పడేసినావు కదా, హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు మొత్తం అయిపోయినాయి కదా, వాళ్ళ మీద మనిషి మీద $727 భారం పడేసినావు కదా అని అన్నాను. అందుకని ఏమంటున్నా అంటే, నిజంగా చెప్పాలంటే ఆనాడు 2017 జనవరి నుంచి 2021 జనవరి దాకా ట్రంప్ అధికారంలో మొదటి పెడతా ఉన్న అధికారంలో. ఇప్పుడు 2018లో ఎలాంటి అవసరం లేకున్నా ఇరాన్ కు అమెరికాకు మధ్యన ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకుంది ఇదే ట్రంప్. అందుకనే అమెరికా విదేశాంగ మంత్రి అన్న మాటలో చాలా వాస్తవం ఉంది. తగుదనమ్మా అని మొన్న మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒప్పందం వస్తారా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టింది ఆయనే కదా. అందుకని అమెరికా అధ్యక్షుడి మాటలు నమ్మలేమంటే ఇది మంచి ఒక సాక్ష్యాలే ఉన్నాయి మనకు. 2018లో ఏం మాట్లాడినాం, 2026లో ఏం మాట్లాడినాం, 2025లో ఏం మాట్లాడినాం అనే సమస్య వస్తుంది కదా. అందుకని వారు అన్నమాట కరెక్ట్. అమెరికా అధ్యక్షుడి మాటలు ఏమి నమ్మలేము మనం. ఎప్పటికిప్పుడు ఏం మాట్లాడదో తెలియదు. ఇంకోటి ఒప్పందం దగ్గర దాకా వస్తుంది సంతకాలు అనే లెవెల్లో కనీసం కూర్చుంటారు టేబుల్ మీద అనే దానిలో అడ్డగోలుగా మాట్లాడే సందర్భం చూసాం. ఇప్పుడు కూడా తొందరపడ్డాడు. నిన్న ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడక ముందే వన్ వే ట్రాఫిక్ అన్ని గడగడగడ మాట్లాడేసి అంతా అయిపోయింది, రేపటి నుంచి మొదలు పెట్టండి, మీరు యుద్ధం స్టార్ట్ చేయండి అని ఆయన అంతా ఆగంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే తాను మాట్లాడితే వాళ్ళు ఏమైనా స్పందిస్తారా, వాళ్ళు వెనక్కిపోతారా అనే మాటనే ఉన్నది. లోపల ఇష్టం ఉంది ఇది కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ బదనామైన ఇప్పటికే ఒంటరిగా మిగిలిపోయినా దీని వేఅవుట్ ఎట్లా అని ఆలోచించే ట్రంప్ మళ్ళీ అంతే తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అపరిచితుడు కనపడుతున్నాడు. ట్రంప్ లో మనకు అది అపరిచితుడు సినిమా లాగా అపరిచితుడు కనపడుతున్నాడు. అందుకని ఇప్పుడు దానికి భయపడే అన్ని దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇప్పుడు ఏమైనా ప్రళయం పుట్టితే, ఒకవేళ రేపు సంతకాల లోపు ఏమైనా ప్రళయం పుడితే ఎవరితో వస్తాడు? ట్రంప్ తోనే వస్తాడు. ట్రంప్ కు ప్రళయం పుట్టించోడు ఎవడంటే మన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. యారని చెప్తాడు, నెతన్యాహు రేపు పొద్దున ఏమైనా దీన్ని విఫలం అయితే ఖచ్చితంగా ట్రంప్ బెదిరించాడు. ట్రంప్ చేతిలో నెతన్యాహు లేడు, నెతన్యాహు చేతిలో ట్రంప్ ఉన్నాడు. అది ఒక పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల పరిస్థితి ఏంటి సార్? అంటే ట్రంప్ దీని గురించి కూడా మాట్లాడాడు. ఈ 60 రోజుల చర్చల్లో యురేనియం నిల్వలను ధ్వంసం చేయాలి, లేదంటే మళ్ళీ దాడులు ఉంటాయన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు కూడా. అందుకని హెచ్చరిక అంటాడు, విజ్ఞప్తి అంటాడు, మళ్ళీ మనము పరస్పర సంప్రదింపులు అంటాడు. ఈ మూడు పరస్పర విరుద్ధమైనవి. ఎప్పుడు కూడా సామధాన భేద దండోపాయాలు 4 ఉంటాయి. మొట్టమొదటి దండోపాయం ప్రయోగించడానికి సామధానం ఉండేది, మొదటి ఉండేది. అతను మాట్లాడితే దండోపాయం అంటున్నాడు ఆయన, సహించను క్షమించను అంటాడు ట్రంప్. మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు బేరానికి వస్తాడు, మళ్ళీ మీకు మాకు డీల్ కుదురుతుందా చేసుకుందాం అంటాడు. అందుకని ఆయన మాటల్లో ఈ 4 వరుసగా స్టెప్స్ లేవు. మొదటి స్టెప్ పెట్టి మనం భోజనం చేసేటప్పుడు కదా, మొదలు పచ్చడి, తర్వాత కూర, తర్వాత చారు, చివరికి పెరుగు పోసుకుంటాం. అట్లా లేదు సమస్య. ఆయన పెరుగు మొదలు పోసుకొని తినేసి మళ్ళీ పచ్చడితో మొదలు పెడతారు. అట్లా సమస్య. అందుకని ఈ చర్చలలో ఏమైనా ముసలం పుడితే ఇంకొకటి ఏంటంటే నాకు నమ్మకం రోజా గారు, జోవాన్స్ అట్లా లేడు. జోవాన్స్ చాలా వయసు ఉన్నాడు. ఆయన చాలా వరకు యుద్ధాన్ని వ్యతిరేకించుండు. యుద్ధం జరగడం మొదలు పెట్టడమే తప్పనే భావనతో ఉన్నాడు. ఒక్క జోవాన్స్ ఒక్కటే కాదు, అమెరికా రక్షణ శాఖ మంత్రితో సహా అమెరికాలో ట్రంప్ తప్ప అసలు ఆయన మొత్తం పరివారం అంతా, ఆయన మంత్రివర్గ పరివారం అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నది. అది ఆయనకు తెలుసు. కానీ అధ్యక్షుడుకున్న స్పెషల్ హోదాను బట్టి, వీటో పవర్ బట్టి, అమెరికన్ కాంగ్రెస్ అయినా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అయినా, వీళ్ళందరినీ దాటి తన ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇరాన్ తెలుసు వీడు ఉండేది 4 ఏళ్ళు, అమెరికా అధ్యక్షుడికి ఇంకా 2.5 ఏళ్ళు ఉంటాడు, 1.5 years అయిపోయింది. ఈ 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాముడు ఎవడు ఆకాశుడు ఎవడు, ఖచ్చితంగా మళ్ళీ ట్రంప్ అయితే రాడు. అప్పటికి కొంత అమెరికాతో మంచి సంబంధాలు ఉంటాయి అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఈ 2 నెలలు అయితే ఒక రకంగా హర్మోజ్ జలసంధిలో ఉన్న కూడా అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే
అది ట్రాఫిక్ తక్కువదేం కాదు, వేల ఓట్లు నాకు ఆగిపోయినాయి కనుక గంట కోటి బయటపడ్డా కూడా చాలా టైం పడుతుంది. అవును. కనుక ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ అయిపోయి 2 నెలలు పడుతుంది. అప్పుడు ఈ ఏదైతే యురేనియం నిల్వల గురించి మాట్లాడుతున్నారో అప్పుడు ఆలోచిస్తామని అమెరికా, మన ఇజ్రాయెల్, ఇరాన్ అంటుంది. అప్పుడు ఆలోచిస్తా ఉంటుంది. కానీ అమెరికా అంటుంది ఇప్పటి నుంచి ఆలోచించండి, కరెక్ట్ 60 రోజుల తర్వాత మళ్ళీ దానికి మొదటికి వస్తుందని వాళ్ళు అంటున్నారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే మధ్య మార్గంగా ఇప్పుడు యుద్ధం మళ్ళీ మొదలు కాకుండా, లేకుంటే ఏమైనా ఉద్రిక్తతలు చల్లాలంటే చెప్పని ఉద్రిక్తతలు మళ్ళీ రాకుండా ఉండాలంటే రష్యా చైనా చొరవ తీసుకుంటే సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు. ఒక మాట మా దగ్గర ఉండొద్దు అనుకుంటున్నారు కదా, రష్యా దగ్గర పెడతా అనే మాట ఏమన్నా వస్తే, లేదు మధ్యవర్తిత్వ దేశం దేని దగ్గర పెడతా అని, ఇప్పుడు మనకు టర్కీ ఉన్నది, అట్లాగే మన యుఏఈ ఉన్నది. యుఏఈ కొంచెం న్యూట్రల్ దేశం. టర్కీ చూసుకున్నా, పాకిస్తాన్ చూసుకుంటే యుఏఈ న్యూట్రల్ దేశం. అటువంటి దగ్గరనే పెడతా అంటారా, లేదు మేము వాడమని శాశ్వత ఒప్పందం కుదుర్చుకుంటారా? అందుకని ఈ 2 నెలల పీరియడ్ కు యురేనియం నిల్వల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఉంది, కానీ అది వెంటనే ఈ పలానా పని చేయాలని ఎక్కడ రాసుకుంటలేదు. అదొకటి మంచిది అంటారు. హర్మత్ జల సంధి గురించి రాసేసుకున్నారు, ఫ్రీ చేయాలని అయిపోయింది. కానీ యురేనియం నిల్వల గురించి ఇక ముందు తయారు చేయమనేది ఒప్పందం కుదుర్చుకుంటుంది ఏది, ఇరాన్. కానీ తయారు చేసిన దాన్ని ఎవరికైనా అప్పచెప్పమంటే మాత్రం మధ్యవర్తిత్వ దేశానికి అప్పచెప్తా అంటారు, కానీ ఇతర దేశాలకు అప్పచెప్తా అనుకోకపోవచ్చు. అది ఆఫ్టర్ 2 months వచ్చే తెలియదు. కానీ 2 months ముందే ఈయన మాట్లాడుతున్నాడు. మాట్లాడేది 2 నెలల ముందే దాని సంగతి ఏంది అంటున్నాడు. అని 2 నెలలు తాగుతాం అంటున్నాడు. ఈ 2 నెలలు కనుక ఆయన నోరు మూసుకొని ఊరుకుంటే కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇటు ఓడలు బయలుదేరమని, ఇంజన్లు స్టార్ట్ చేయమని చెప్పి మళ్ళీ అడ్డం కట్టబెట్టిన అనుకోండి కష్టం. అందుకని ఇప్పుడు అమెరికా దళాలను కూడా ఉపసంహరించుకుంటున్నా, మా వాళ్లకు నౌకా దళానికి ఆల్రెడీ చెప్పేసిన ఎక్కడ దాడులు చేయకండి, మీరు ఉపసంహరించుకోండి, ఎక్కడికి వెనక్కి రండి అని చెప్పి ఇప్పటికీ ఆర్డర్ చేసిన ట్రంప్ అన్నాడు. అది శుభసూచకమంటుంది. ఇప్పుడు ట్రంప్ $300 బిలియన్ ఈ పునర్నిర్మాణ నిధి ఏదైతే ఉందో దాన్ని ఆశగా చూపి ఇరాన్ ఏమన్నా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారంటారా? ఇప్పుడు ఇరాన్ చాలా అవసరం, మీరు చెప్పి చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం ఉంది, $1 మిలియన్ అన్ని దేశాలు చిక్కపోయింది. దీన్ని అన్ని బ్యాంకుల్లో ఆపేసింది. నిజంగా చెప్పాలంటే ఇరాన్ పునర్నిర్మాణం కావాలంటే దాదాపుగా 40-50 లక్షల కోట్లు, 4-5 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, అంత డాలర్లు లెక్క పెట్టి. కానీ 4-5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఇరాన్ చాలా అవసరం. ఎందుకంటే విధ్వంసమైన చమురు బావులు పునరుద్ధరించుకోవాలి. చమురు బావులు ఎప్పుడు కూడా నడుస్తుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు విద్యుత్ కూడా బొగ్గుతో తయారయ్యే విద్యుత్ మీరు ఒక రోజు ఆగితే మళ్ళీ చేతికి రాదు. అది నిరంతరం విద్యుత్ సప్లై అవుతుంది. అది హైడ్రల్ అయితే ఆపచ్చు. ఇక్కడ అట్లే మనకు ఏదైతే ఈ చమురు బావులు ఉన్నాయో ఒక్క రోజు 2 రోజులు బంద్ చేస్తే మనకు లేకుండా పోతే, మనం బోర్ కదా నీళ్లు తోడుకుంటుంటే ఉన్నట్టు ఒక నెల రోజులు ఆపితే మొత్తం బోర్ నీళ్ళు కిందికి పోయినట్టే ఇక్కడ కూడా చమురు బావులు అట్లా ఉంటాయి. కానీ చమురు బావులు చాలా నష్టపోయింది. వాళ్ళ డీసాలిటేషన్ ప్లాంట్ల మీద దాడి చేసి 20,000 మందిని ఆలో లక్ష్మణ్ అనిపించాడు ఇదే అమెరికా దేశం. కనుక మొత్తం ఆస్తుల ధ్వంసం, కానీ వ్యక్తుల ధ్వంసం ప్రాణాలు తిరిగి తీసుకురాలేదు, కానీ ఆస్తుల ధ్వంసం చాలా జరిగింది. మా వ్యక్తులు చాలా వేల మంది చనిపోయారు. అప్పటి తిరుగుబాటు ఉద్యమంలో చనిపోయారు, అమెరికా దాడులతో కూడా చనిపోయారు. కనుక ఇవన్నీ చూసుకుంటే పునర్నిర్మాణానికి ఈ డబ్బులు బాగా మనకు వస్తాయి. కనుక దీన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఖచ్చితంగా ట్రంప్ ఏం చేస్తారంటే ఇది విడుదల చేయాలంటే నేను చెప్పినట్టు వినాలన్నట్టు. మరి ఇరాన్ అంతకంటే మొండిది కదా, నా నిధుల విడుదలకు దానికి ఏం సంబంధం, అది 2 నెలల తర్వాత ఆలోచన చేద్దాం, ఇప్పుడైతే నిధులు విడుదల చేయమని ఇది అంటది. కనుక పాక్షికంగా నిధులు విడుదల అవకాశం అయితే ఉందని నేను ఇద్దరి మధ్య, అంటే అమికబుల్ సెటిల్మెంట్, అంటే ఉభయ కుశలో పరి మొత్తం కాదు ఇంత నిధులు మనం విడుదల చేస్తామని చెప్పి వివిధ బ్యాంకుల్లో ఉన్న నిధుల్ని వేరే దేశాల్లో ఉన్న వాటిని రిలీజ్ చేయడానికి మెల్లమెల్లగా అంటే విడతల వారి పర్మిషన్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.